గురుదేవ, పెరుగుతున్న జనాభాకి అనుకూలంగా జనావాసాలు కూడా పెరుగుతున్నాయి. యెస్. ఆ జనావాసాల కింద ఒకప్పుడు శ్మశానం గాని, హ్మ్. పుట్టలు గాని ఉండుంటాయి గదా! అవును. మనకు తెలియకుండా అలాంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటే హ్మ్. ఎలాంటి దోషాలు మనల్ని పట్టి పీడిస్తాయంటారు? అంటే ఇది భూగర్భ వాస్తు అంటాం దీన్ని. ఆహ్, శల్య పరీక్ష హ్మ్. అంటే భూ పరీక్ష చేసేటప్పుడు శల్య పరీక్ష అనే చాప్టర్‌లో మనం దీని గురించి మాట్లాడుకుంటాం. ప్రాణాంతక వాస్తు దోషాల్లో చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అంటా నేను. ఓకే. ఓకే. ఇప్పుడు వాస్తు సిద్ధాంతి అనేవాడు వస్తాడు, ఇల్లు అంతా చూస్తాడు, చెక్ చేస్తాడు. ఆ రూల్ అంటాడు, ఈ రూల్ అంటాడు. ఏదో చెప్తాం అంతా పర్ఫెక్ట్ అయిపోయింది. కానీ భూమి లోపల ఉన్న ఈ యొక్క పదార్థాలను తెలుసుకోవడం ఎలా అనేదే హ్మ్. ఈ శల్య పరీక్ష. అంటే ఇల్లు కట్టేటప్పుడే అసలు ఈ ఇంటి ఒక స్థల ఆవరణలో ఎటువంటి శల్యాలు అంటే ఎముకలు ఉన్నాయి అనే ఒక నిర్ధారణ రావడం. ఓకే. అంటే గురుగారు ఇప్పుడు ఇల్లు స్థలం అన్నా, ఖాళీ స్థలం అన్నా పిల్లి చచ్చిపోద్ది, కుక్క చచ్చిపోద్ది, ఏదో పడతా ఉంటాయి, ఏవో ఎముకలు పడతా ఉంటాయి. మీరు ఇంక ఇల్లు కట్టదంటే ఎట్లా అనొచ్చు. అవును. శాస్త్రంలో మనకి చాలా క్లియర్‌గా చెప్పబడింది నాన్న. మన యొక్క మానవుని యొక్క శరీర ప్రమాణం కన్నా ఎక్కువగా ఉండే శల్యాలు ఉండకూడదు అని చెప్పింది. ఓకే. ఓకే. హ్మ్. అర్థమైంది కదా. హ్మ్. అంటే ఏంటి, మరి ఇప్పుడు వీటిని కూడా మనం వాస్తు సిద్ధాంతిగా మనం చెప్పాలి. అంటే మనం భూగర్భ వాస్తు, జియోపతిక్ వాస్తు అంటాం, జియోపతిక్ సైన్స్. అంటే ఇంటి లోపల భూగర్భంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి అనేవి రకరకాల సాధనలతో మనం చెక్ చేయడం జరుగుతుంది. ఓకే. పెండ్యులమ్ టెస్ట్ చేస్తాము. కొన్ని కొన్ని మెడిటేషన్‌లో కూర్చొని చెక్ చేస్తాము. కొన్ని కొన్ని రకరకాల వైబ్రేషన్స్‌తో చెక్ చేస్తాం. ఓకే. అట్లాగే ఆరా స్కానర్స్ అని దొరుకుతాయి. ఆరా స్కానర్‌తో చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా రకరకాల దాంట్లో ప్రావీణ్యం ఉండాలి. చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా. ఓకే. లేదంటే గనక ఊరికే ఏదో చెప్పి సమాధానం మీకు ఏదో సంతృప్తికరంగా ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం. అంతకు మించి దానివల్ల ఉపయోగం ఉండదు. ఇవి కొన్ని వేల అంటే 25 సంవత్సరాల నుంచి కొన్ని వేల కేసులు నేను చూస్తున్నాను. ఒక్కొక్క కేసు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి రాంపల్లిలో, నాగారం దాటిన రాంపల్లిలో ఒక ఇంటి స్థలం చూడడం జరిగింది. ఇంటి స్థలం చూసినప్పుడు జియోపతిక్ స్ట్రెస్ మనం మొత్తం కూడా కొలిచినప్పుడు ఆ ఇంట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్‌గా ఒక 5, 6 పాయింట్లు మనం చెక్ చేస్తాం. హ్మ్. 5, 6 పాయింట్లు చేసినప్పుడు ఈశాన్యంలో పాజిటివ్ ఎనర్జీ ఉంది గానీ, బట్ కొంచెం ప్రాబ్లమ్ ఉంది. అంటే అక్కడ ఏదన్నా చిన్న జంతువు యొక్క శల్యాలు ఉండి ఉండవచ్చు. ఓకే. ఓకే. దానికి మనం జనరల్‌గా ఏంటంటే శల్య పరీక్షకి భూశుద్ధి అనేది చేస్తాం. అంటే 6 అడుగుల వరకు మట్టిని తవ్వి, ఆ! ఒక శుద్ధమైన మట్టితో మళ్ళీ దాన్ని నింపి అప్పుడు ఇల్లు నిర్మాణం చేస్తాం. అది ఈ రోజుల్లో సాధ్యమా? కాదు కదా. కాబట్టి అటువంటి చోట ఏం చేస్తామంటే ఒక ఆవు, దూడని హ్మ్. ఓకే. ఒక 9 రోజుల పాటు అక్కడ నివాసం ఏర్పరిచి, వాటి యొక్క గోమూత్రము, గోమయము ఆ ప్లేస్‌లో పడేటట్టుగా వాటి యొక్క గిట్టలు ఆ ప్లేస్ అంతా కూడా తాకే విధంగా చేయటం వలన అక్కడ ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా పోద్దని శాస్త్రం చెప్తుంది. చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పొచ్చు దీన్ని. ఇవి చిన్న చిన్న వాటికి మాత్రమే పనిచేస్తది. చాలా క్లియర్‌గా చెప్తున్నా. అంటే ఆహ్, ఆ తర్వాత మనం ఆ 9, 10 రోజుల తర్వాత మళ్ళీ మనం ఎనర్జీ చెక్ చేస్తే చాలా అద్భుతంగా ఉంది. సూపర్. హ్మ్. అని అటువైపు మళ్ళీ మనం అక్కడ ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. అక్కడ ఏ మానవ శల్యము ఉంటే గనక మనం అటువంటి అంటే మన యొక్క ఎనర్జీ అక్కడ ఉండే చూసే నెగెటివ్ ఎనర్జీ చాలా భయంకరంగా ఉంటది. కాబట్టి అటువంటి చోట నివాసయోగ్యం కాదు అని చెప్తాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఓకే. ఇంతకుముందు మనకి ఒక క్లయింట్ మీడియాలో కూడా వాళ్ళు మనకి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరిగింది చాలా క్లియర్‌గా. మనం ఆ ఇంటికెళ్ళినప్పుడు ఆ ఇంటి యొక్క వాస్తు కనపడే వాస్తు, కంటికి కనపడే వాస్తు చాలా అద్భుతంగా ఉంది. ఓకే. కానీ మనం ఎప్పుడైతే అక్కడ ఎనర్జీ జియోపతిక్ వాస్తు చెక్ చేస్తున్నామో, ఆరో ఫ్లోర్‌లో మనం చెక్ చేస్తుంటే అది నెగెటివ్ చూపిస్తుంది. ఓకే. అంటే భూమి నుంచి మనం 6 ఫ్లోర్స్ పైకెళ్ళాక కూడా నెగెటివ్ చూపిస్తుంది. అంటే భూమి దగ్గరికెళ్తే ఇంకెలా ఉంటది? ఓకే. మనం సెల్లార్‌లో తిరిగి మళ్ళీ మనం చెక్ చేసాం. పైనున్న దానికి డబల్ నెగెటివ్ ఎనర్జీ ఉంది. అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే అది ఏ శ్మశానం మీదో కట్టి ఉండవచ్చు అని చెప్పొచ్చు. ఓకే. ఓకే. కానీ ఇంటి యజమానికి తెలీదు గదా. హ్మ్. చాలా పెద్ద అపార్ట్‌మెంటు, పెద్ద వెంచర్ గురుగారు సూపర్‌గా ఉన్నాం. మేము బాగా కొనుక్కున్నాం. అప్పుడు కొన్నాం, ఇప్పుడు కొన్నాం. మరి ఏంటమ్మా ప్రాబ్లమ్ అంటే అన్ని ప్రాబ్లమ్సే. అన్నీ ఏడుపులే. ఓకే. ఓకే. ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ అని వాళ్ళు చెప్పుకున్నారు. దాని ఆ ఫీడ్‌బ్యాక్ కూడా మనకి మీడియాలో ఉంది చాలా క్లియర్‌గా. ఆహ్, అక్కడ మనకి మరి ఆ బిల్డర్‌ని అడిగితే చెప్తాడా? శ్మశానం ఉందా అంటే లేదు గదా.
ఆ లొకాలిటీలో ఉన్న పాత పెద్దవాళ్ళని అడిగితే అదంతా కూడా ఒకప్పటి శ్మశానమే అని, ఆ శ్మశానం మీద కట్టారని చెప్పడం జరిగింది. అంటే మానవ శరీరానికి సంబంధించిన ఎముకలు కానీ, మానవ శరీర పరిమాణం కన్నా పెద్ద సంబంధించిన ఎముకలు కానీ ఉన్న చోట ఇంటి నిర్మాణం యోగ్యం కాదు అని చెప్పింది. సైంటిఫిక్గా ఆలోచిద్దాం. ఓకే, ఎముకలు, బొగ్గు ఇట్లాంటివి ఉన్న చోట భూమిలో నుంచి ఒక రకమైన గ్యాసెస్ ఉత్పత్తి అవుతాయి. ఓకే, ఆ గ్యాసెస్ని పీల్చడం వల్ల ఆ ఇంట్లో నివసించే వాడికి ప్రాబ్లం వస్తుందా రాదు ఆరోగ్యంగా? సింపుల్. ఇంక వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు. వేరే దయ్యాలు భూతాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్గా మనం ఆ ఎముకల్లో నుంచి లేదా ఆ బొగ్గులో నుంచి, అంటే అక్కడ ఉష్ణోగ్రత చాలా తీవ్రంగా ఉన్న భూమి మీద మనం ఇల్లు కడుతున్నాం. అంటే బొగ్గు ఉంది, బొగ్గు మీద ఇల్లు కట్టకూడదు. బొగ్గు మీద ఇల్లు కడితే మనకి దాని నుంచి వచ్చే గ్యాసెస్ వలన రకరకాల అనారోగ్యాలు సంభవిస్తాయి. కాబట్టి మనకి శాస్త్రం చాలా క్లియర్గా చెప్పబడింది. ఓకే, మనం ఇంటి యొక్క మన భూ పరీక్ష చేసినప్పుడు శల్యాలు లభించకూడదు, బొగ్గు లభించకూడదు, అటువంటివి కూడా మనకి చాలా క్లియర్గా చెప్పబడింది. కాబట్టి అంటే భూ పరీక్షలో మనకి జియోపతిక్ వాస్తు అంటే భూగర్భ వాస్తు చాలా ఇంపార్టెంట్. కంటికి కనిపించే వాస్తు అంతా ఒక ఎత్తు అయితే, కంటికి కనిపించని వాస్తు ఒక ఎత్తు. ఈ సబ్జెక్ట్ అంతా అద్భుతంగా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ నెల 13, 14, 15 జూన్ 13, 14, 15 గురు శిష్య సంబంధంలో ఎవరైతే శిష్యుడు ఎంత ఇవ్వదలిస్తే అంత గురువుకి ఇచ్చి నేర్చుకునే విధంగా నేర్పడం జరుగుద్ది. ఔత్సాహికులు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గురువుగారు, ఇల్లును చదును చేసే ఉద్దేశంతో చెరువు మట్టి తీసుకొచ్చి ఇంట్లో పోస్తున్నారు. అవును, ఆ చెరువు మట్టిలో ఎముకలు వస్తున్నాయి, మానవ ఎముకలు. ఆ టేరు పోస్తున్నారు, టేరు బయట పారేస్తున్నారు, పెద్దగా పట్టించుకోవట్లేదు. అలాంటి వాటి కూడా డిస్టర్బెన్స్ ఉంటుందంట. ఉంటుంది కదా నాన్న, ఉంటుంది కదా. అంటే మొత్తం పూర్తిగా వేరేరా లేదా అక్కడ ఎనర్జీ లెవెల్ని బట్టి మనం చెప్పగలుగుతాం. అంతేగాని అటువంటి అంటే మంచి మట్టి అని చెప్పింది శాస్త్రం. ఏం చెప్పింది, నీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉంది నీ ఇంట్లో, ప్రాబ్లం అప్పుడు అంటే మనిషి యొక్క ప్రమాణం ఒకప్పుడు 8 అడుగులు 10 అడుగులు కాబట్టి 10 అడుగులు తవ్వమని చెప్పింది. ఇప్పుడు మనిషి యొక్క ప్రమాణం 6 అడుగులు కాబట్టి మ్యాక్సిమం 6 అడుగులు తవ్వి 6 అడుగులు మట్టి బయట పోసి ఏదైనా శల్యాలు ఉన్నప్పుడు మళ్ళీ మంచి మట్టి తెచ్చి ఇక్కడ పోసుకో అంటుంది, శుద్ధి చేసిన మట్టి పోసుకో అంటుంది. ఇవన్నీ సాధ్యమయ్యే విషయాలా? ఎవరైనా ఫాలో అవుతారా? ఫాలో అయితే మంచిది. ఓకే, ఫాలో అయితే కనుక అంటే శల్యాలు ఉన్నాయి అన్నప్పుడు, మనిషి శల్యాలు ఉన్నాయి అన్నప్పుడు మాత్రం మనం జనరల్గా ఏంటంటే నా క్లయింట్స్కి అయితే నేను ఒకటే ఇటువంటి చోట నిర్మాణం వద్దు అని చెప్పేస్తాను అనమాట. చాలా మంది తమ కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు ఆ డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్లరు. అవును, ఇల్లు కాకుండా ఉండే దొడ్డి లాంటి స్థలం అంటే పశువుల పాక లాంటి స్థలాల్లో పోర్చడం జరుగుతుంది. అవును, అట్లాంటిది కూడా మన ఇంటి పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారా? అంటే జనరల్గా ఏంటంటే పొలాల గట్ల మీద అక్కడ పెట్టుకుంటారు, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే అది ఇంటి దొడ్లో పెట్టడం ఇది కూడా మంచిది కాదు. అంటే ఒకటి చెప్తున్నా కదా నాన్న, సైంటిఫిక్గానే ఆలోచిద్దాం. ఓకే, శాస్త్రాన్ని ఎప్పుడు కూడా మూఢంగా ఎప్పుడు మనం పోవద్దు. సైంటిఫిక్ ఏంటంటే భూగర్భంలో ఉండే మన యొక్క మనిషి యొక్క ఎముకల నుంచి వచ్చే గ్యాసెస్ మనకి మంచిది కాదు. ఒకటే సింపుల్. ఓకే, కాబట్టి ఏంటంటే ఇంటికి మరి ఊరుందంటే ఊరికి ఉత్తరాన శ్మశానం కట్టేవాళ్ళు, అంతేనా? పాటలు ఏ సాంగ్ తీసుకున్నా నీకు ఊరికి ఉత్తరాన పోయావా అని అడుగుతారు. అంటే ఉత్తరాన పోయావంటే బొందలు గడ్డ పోయినట్టే. అంటే ఎక్కడో దూరంగా శ్మశానం ఉండేది. మరి ఇంట్లోనే పెట్టుకునే ప్రతివాడు చచ్చిపోయిన ప్రతివాడికి ఒక సమాధులు ఇంట్లో కడతారు కదా. అటువంటివి కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏదో తెలుసో తెలియకో లేకపోతే మా ఇంట్లో ఇలా ఆచారం ఉందనో ఏదో సంథింగ్ ఫాలో అవుతూ ఉంటారు, కొన్ని కష్టాలు పడుతూ ఉంటారు. అవన్నీ పొలం గట్ల మీద కప్పెడుతూ ఉంటారు, దానివల్ల అయితే ఏం ప్రాబ్లం ఏముండదు. రీసెంట్గా ఒక ఇల్లు కట్టారు, ఆ ఇంట్లో ఒక 6 నెలల తర్వాత ఏం జరుగుతుందంటే చీమలు పుట్టలు పెట్టడం జరుగుతుంది. అవును, ఇది మంచి పరిణామమేనా? చీమలు పుట్టలు పెట్టడం నువ్వు మామూలు జనరల్గా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో అడుగుంటావు. నేను ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో కూడా చూసాను అనమాట. అంటే రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల రకరకాలు జరుగుతూ ఉంటాయి. అవి అన్నీ కూడా మీడియా ముఖంగా చెప్పేవి కాదు. కొన్ని విషయాలు అవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన చాప్టర్ అంటాం దాన్ని. అంటే భూ పరీక్షలో చాలా ఇంపార్టెంట్. అంటే అవన్నీ చేయకుండా ఇల్లు సింపుల్గా కట్టేయడం వలన రకరకాల ప్రాబ్లమ్స్ తలెత్తూ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఇంటి లోపల చీమలు ఎంత ఎత్తున 3 అడుగులు 4 అడుగులు పుట్టలు పెట్టడం కూడా జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రాబ్లమ్స్ అంటాం. బట్ దానిని కూడా మనం అందుకనే జియోపతిక్ వాస్తు చాలా ఇంపార్టెంట్. భూగర్భ పరీక్ష చేసిన తర్వాతే ఇల్లు నిర్మించుకోవడం కరెక్ట్ అని చెప్తాను నేను. అందుకనే గురుగారు, లాస్ట్ ప్రశ్న ఏంటంటే, గ్రామ దేవతలు లాంటి కుల దేవతలు ఉంటారు కదా, ఎస్, ఈశాన్యానికి కొంచెం ముందుకు జరిపి చిన్న చిన్న గుళ్ళు కడుతున్నారు. అవును,
ఇలా ఓకేనా, కట్టుకోవచ్చా? కట్టుకోవచ్చు నాన్న. ఓకే. ఓకే. అంటే మన ఇంటి దేవత ఇలవేల్పు అంటారు. ఓకే. అమ్మవార్ల పేర్లు కూడా ఉంటాయి వాళ్ళకి. ఒక్కొక్క ఇంటి ఇలవేల్పుకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఎక్కువ మంది నైరుతిలో గద్దెల్లా నిర్మించి నైరుతి రూమ్‌లో పెడతారు. ఎక్కువ మంది పల్లెటూళ్ళలో. చాలా తక్కువ మంది మాత్రం ఈశాన్య గదిలో పెట్టుకుంటారు. ఓకే. అలా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ ఈశాన్యం మూత కాకుండా చూసుకోవాలి. ఓకే. అందుకని మనం మన బుక్‌లో చాలా క్లియర్‌గా రాసాము. ఈ ఇంటి యొక్క పూర్తి ఈశాన్యాన్ని మూసేసి గది నిర్మించి దాంట్లో పూజ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. అంటే ఈ ఇంటి ఈశాన్యంలోంచి బయటికి వెళ్ళేలాగా మార్గం ఉంచి దాని పక్కన గదిలా కట్టుకొనైనా మనం పూజ చేసుకోవచ్చు. ఎట్లానే చేసుకోవచ్చు. చాలా చక్కగా చెప్పారు గురుదేవ. హరి ఓం శివం.